హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిస్లాగ్ స్వీడన్. చూస్తున్నారు కదా, ఇది మా ఆఫీస్ క్యాంటీన్ అనమాట. ఇక్కడే కూర్చొని తింటుంటాం మేము. సో ఇవాళ చూసారా, మొత్తం కంప్లీట్గా ఖాళీగా ఉంది. ఎవ్వరు ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే ఇవాళ స్క్వీజ్ డే అనమాట. స్క్వీజ్ డే అంటే ఏంటంటే టెక్నికల్గా అది వర్కింగ్ డే, కానీ ఏదైనా ఒక రెండు హాలిడేస్ మధ్య ఒక వర్కింగ్ డే వస్తే దాన్ని హాలిడే, ఆటోమేటిక్గా హాలిడే అయిపోద్ది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ నిన్న థర్స్డే ఇక్కడ స్వీడిష్ ఫెస్టివల్ అనమాట. సో అండ్ సాటర్డే సండే వీక్ ఆఫ్. సో మధ్యలో ఫ్రైడే అనేది వర్కింగ్ డే టెక్నికల్గా, కానీ థర్స్డే హాలిడే వచ్చింది, సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి మధ్యలో ఈ ఫ్రైడే రోజు కూడా హాలిడే ఉంటుంది. హాలిడే తీసుకోవచ్చు మనం, ఇట్స్ ఎ రూల్. సో టెక్నికల్గా ఇట్స్ వర్కింగ్ డే, కానీ నువ్వు రావచ్చు రాకపోవచ్చు, అది నీ ఇష్టం. సో దీన్ని స్క్వీజ్ డే అంటారు. సో స్వీడన్లో ఇది ఉందన్నమాట, ఈ కల్చర్. సో ఇన్ కేస్ రెండు హాలిడేస్ మధ్య ఒక వర్కింగ్ డే వస్తే అది కూడా మన ఇష్టం, హాలిడే తీసుకోవచ్చు. సో ఇలాంటి ఇండియాలో కూడా ఉంటే ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. ఓకే, చాలా బాగుంది కదా కాన్సెప్ట్. దీన్నే ఎందుకే మనం స్వీడన్ కానీ నార్థన్ కంట్రీస్లో మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది అంటాం. ఎందుకే సో సూపర్ ఉంది. సో ఇండియాలో ఇంప్లిమెంట్ అయితే ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఓకే.